షర్మిల బాణాలు దిశ మారుతాయా? చూద్దాం. నిన్నటి బాణం నేడు బల్లెంగా మారి అధికార పార్టీ అధినేతకు సరికొత్త సవాల్ విసురుతోంది. ఈ పరిణామం సహజంగానే వైసీపీ వ్యతిరేక పార్టీలకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలు కావడంతో జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ పైన సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని ఒకసారి, ప్రత్యేక హోదా విషయంలోనూ బీజేపీ అన్యాయం చేసిందని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీపై షర్మిల వేసే విమర్శల బాణాలు టీడీపీకి సైతం తగిలే సూచనలు కానవస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిందే. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం స్థానంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని క్రమేపీ మరుగున పడేసింది. అది కాలం చెల్లిన అంశమని కేంద్ర ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజలు సైతం ప్రత్యేక హోదా సాధన కోసం జరుపుతున్న ఉద్యమాలను కాస్త అటకెక్కించి ఆ దిశగా మానసికంగా సిద్ధం కాసాగారు. కాలం చెల్లిపోతుందనుకున్న ఆ నినాదానికి షర్మిల మళ్లీ ఊపిరిపోశారు. ఎన్నికల ప్రచారం వేడెక్కే కొద్దీ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై వేసే విమర్శల బాణాలు దిశ మారి తెలుగుదేశంకు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ, వైసీపీల మధ్య రహస్య బంధాన్ని షర్మిల ఎండగడుతున్నారు. ఆ క్రమంలో వైసీపీతో పాటు బీజేపీ సైతం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్లుగానే చిత్రీకరిస్తున్నారు. ఈ పరిణామం ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ప్రస్తుతం ఎన్నికల పొత్తు కొనసాగుతుంది కాబట్టి తమకు జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతున్నట్లు బీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో నేడో రేపో బీజేపీ సైతం చేరగలదని అంచనా వేస్తున్నారు. అది కార్యరూపం దాల్చిన పక్షంలో వైసీపీ మీదుగా బీజేపీపై షర్మిల సంధిస్తున్న బాణాలు దిశ మార్చుకుని నేరుగా తెలుగుదేశం పార్టీకే గుచ్చుకునే అవకాశం ఉంది. ఆ విధమైన పరిస్థితి గనక ఉత్పన్నమైతే టీడీపీ నుంచి సైతం వ్యతిరేక ఓటు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే షర్మిల బాణాలు దిశ మార్చుకుని టీడీపీ వైపు దూసుకొచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం జరిగిన అనంతరం కాంగ్రెస్ కంటే వైసీపీయేతర పార్టీలు ఎక్కువగా సంబరపడ్డాయి. షర్మిల కారణంగా అధికార వైసీపీ ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ పార్టీ భారీగా గండి పెట్టగలదని ఆయా పార్టీల ధీమా. అందులో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ మరింత తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పునాదులపైనే వైసీపీ తన ఓటు బ్యాంకును నిర్మించుకుంది. అయితే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వినూత్నమైన సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో కొంతమేర సొంతంగా ఓటు బ్యాంకు ఏర్పరచుకోగలిగింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకపోయినా గణనీయ సంఖ్యలో అసమ్మతి ఓట్లు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. అంతేగాక వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు సైతం టీడీపీ కూటమి వైపు మరలకుండా అడ్డుకట్టపడే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్లో నిద్రాణ స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఒక్కమారుగా జాగృతమైంది. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పాత సంప్రదాయ కాంగ్రెస్ వాదులు అందరూ మళ్లీ క్రియాశీలంగా మారారు. అధికార వైసీపీలో అసంతృప్తివాదుల చూపు కాంగ్రెస్ వైపు మరలింది. ఇప్పటికే మంగళగిరి సిట్టింగ్ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేడో రేపో కాంగ్రెస్లో చేరగలరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం అధికార పార్టీకి భారీ నష్టం కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తుంటే అధికార పార్టీ స్థాయిలో కాకపోయినా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంకు సైతం నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికల పొత్తులో ఉన్నాయి. పొత్తులో పోటీ చేసే స్థానాల సంఖ్య అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ 20కి పైగా స్థానాల్లో టీడీపీ సీనియర్ నాయకులు తమ టిక్కెట్లు కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జనసేనలో ఆశావహులకు భంగపాటు తప్పేలా లేదు. అటువంటి పరిస్థితిలో వారందరికీ కాంగ్రెస్ పార్టీని మొదటి ప్రాధాన్యతగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా అన్ని కోణాల నుంచి సమీకరించుకున్న మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రబల శక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను సీరియస్ గా పరిగణించకుండా తేలిగ్గా కొట్టిపారేస్తే అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.